ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. ఒకవేళ ఈ వీడియో అర్థం కావట్లేదు అనుకుంటే, ఆ వీడియో చూసేసి వచ్చి ఈ వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతది ఏం జరుగుతుందని చెప్పేసి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా తమ్ముడు యూకే వెళ్తున్నాడు, సో అందుకని ఈ జర్నీలో మీరు తను ఫ్లైట్ ఎక్కబోయే ముందు కొన్ని సిచ్యువేషన్స్ మీరు చూడబోతున్నారనమాట. ఎవరైనా నాన్నలకి అమ్మాయిలే ఇష్టము, నాన్నలకి బేబీస్కి నాన్న అంటేనే ఇష్టము అనుకుంటే, మరి ఒకవేళ ఇద్దరు కొడుకులే ఉన్న తండ్రి పరిస్థితి ఏంటి? అమ్మనే కేరింగ్గా చూసుకుంటారనా? కాదు, వాళ్ళు కూడా నాన్నల్ని చాలా కేరింగ్ అండ్ లవ్ అఫెక్షన్ అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళ అబ్బాయిలు కాబట్టి బయట పెట్టరు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అని. నాన్నల్ని చాలా కేర్ చేస్తారు, నాన్నల్ని చాలా లవ్ చూపిస్తారు, వాళ్ళ వర్క్స్ని ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేసుకుంటారు. అమ్మాయిల కంటే ఎక్కువ ప్రేమ ఉండడం వల్లనే. కాకపోతే వాళ్ళు బయటపడరు. అమ్మాయిలు ఏదైనా ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడతారు వాళ్ళ ప్రేమని బయట పెట్టుకోవడానికి. నాన్న కూడా వాళ్ళ మీద ఉన్న ప్రేమని అన్కండిషనల్ లవ్ని పట్టలేక బయటికి కొన్ని సార్లు చెప్పేస్తుంటారు. కానీ అబ్బాయిలు మాత్రం నాన్న మీద ఉన్న ప్రేమ ఎంతైనా బయటికి పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కానీ వాళ్ళు అమ్మాయిల కంటే ఎక్కువ నాన్నల్ని ప్రేమగా చూసుకుంటారు, వాళ్ళు ప్యాంపర్ చేస్తారు అన్నీ అనమాట. అమ్మ మీద ప్రేమని బయట పెడతారు, నాన్న మీద ప్రేమని వాళ్ళు అస్సలు బయట పెట్టరు. కానీ ఇలాంటి పట్టలేని మూమెంట్స్ వచ్చినప్పుడైతే బయటపడడం ఖాయం అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ లగేజ్ అంతా కారెక్కేసింది. ఇప్పుడు ఇంకా మా తమ్ముడు కూడా వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. యాక్చువల్గా కరెక్ట్గా ఈ టైంకి ఎయిర్పోర్ట్లో ఉండాలి. కాకపోతే ఇంకా ఎయిర్పోర్ట్లో ఉండాలి అనుకున్న టైం కంటే హాఫ్ అన్ అవర్ ఇంకా ఎక్కువనే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ అమ్మమ్మ, మా తమ్ముడు వాళ్ళ అమ్మమ్మ, సో దిష్టి తీస్తుంది. ఇలాంటివి అస్సలు బిలీవ్ చెయ్యను నేను. చాలామంది చిన్న చిన్న పిల్లలు, ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా ఫోర్స్ చేసి ఇది తప్పదు అంటే వాళ్ళ ఇష్టాల్ని మనం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి ఓకే అంటాం. కానీ పర్సనల్గా అలాంటివి నన్ను చేయమంటే నేనైతే అస్సలు చేయను. ఎందుకంటే లైఫ్ అనేది గో విత్ ఫ్లో అని వెళ్ళిపోవాలి అంతే. సో ఇక్కడ దిష్టి తీస్తుంటే నమ్మాలేమో అని అనిపించింది అనమాట. నిజమే కదా, ఒకవేళ చాలామంది అంటే వెళ్తున్నాడు అట్లా పాజిటివ్ ఆర్ నెగిటివ్ అన్నీ మనము సైడ్స్ చూస్తుండాలి. సో ఇంకా అట్లా అమ్మమ్మ అయితే దిష్టి తీసేసింది. ఇక్కడ ఇంకా ఫైనలీ మా నాన్న కూడా కొబ్బరికాయ పట్టుకొని తిప్పుతుంటే నేను షాక్ అవుతున్నా. ఎందుకంటే ఇలాంటివి నమ్మకపోవడంలో నంబర్ 1 లిస్ట్లో నేనుంటా, అండ్ సెకండ్ మా నాన్న ఉంటారు. సో మా నాన్న పెద్దనాన్న కాబట్టేమో సో ఆయనకు అనిపించిందా లేదంటే ఎలాగో తెలీదు. సో డిష్ అయితే తీసేస్తున్నారు. సో నేనైతే ఇట్లా వేరే వాళ్ళ ఇష్టాన్ని రెస్పెక్ట్ చేస్తా కాబట్టి దాన్ని నెగిటివ్గా కానీ పాజిటివ్గా ఎలా నేను మాట్లాడాలని అనుకోను. ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి సో దాన్ని మనం చూస్తూ అది చేయాలి. ఇంకా ఫైనలీ కార్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అసలు మా శశి జర్నీ అంతా ఒక షాక్, సర్ప్రైజెస్ అన్నీ అనమాట. మిక్స్డ్ ఫీలింగ్స్. ఎందుకంటే మా బ్లడ్ రిలేషన్ మా తమ్ముడు వెళ్తున్నాడు. సో దూరం నుంచి ఆర్ దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం ఇది చూడడం కాబట్టి ప్రతి ఒక్క విషయం మైండ్లో గుర్తుండిపోయి అవన్నీ షాక్ అయ్యి హ్యాపీగా అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఇక్కడ చూసారా మా తమ్ముని పంపించడానికి ఇన్ని కార్లు బయలుదేరాయి. అది నైట్ ఆల్మోస్ట్ అప్పుడు 12:30 ఆర్ 1 అవుతుంది అనుకుంటా. ఇవన్నీ రోడ్డు మీద కార్లు మావే ఉన్నాయి. సో ఏదైనా విఐపి వచ్చినప్పుడు రోడ్స్ అన్నీ ఖాళీ చేసేసి ఎక్కడ వెహికల్స్ అక్కడ స్టాప్ చేసేసి సో ఆ వెహికల్ మాత్రం ఎలా వెళ్తుంది వాళ్ళ వెనకాల ముందు. సో మాకు ఇప్పుడు అలాగే అనిపించింది. మా తమ్ముడు సెకండ్ కార్లో ఉన్నాడు, మేము ఇంకా వెనకాల అందరం ఒక 6-7 కార్ల వరకు వెళ్ళినాం ఆ రోజు. సో నిజంగా ఇలాగే ఉంటుందా, ఇలాగే వెళ్తారా అని చెప్పేసి ఎవరు వెళ్ళినా అసలు నాకు తెలియదు కదా. సో ఎప్పుడు కూడా ఇంత గ్రాండ్ సెండ్ ఆఫ్ ఉంటుందని నాకు తెలీదు. చాలా కొత్త విషయం కాబట్టేమో నన్ను చాలా ఏమంటారు కన్ఫ్యూజన్, తర్వాత నిజంగా హవాక్ అయ్యేటట్టు ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. చూసారు ఇక్కడ 1 by 1 కార్లు వెళ్తున్నాయి. వీడియో తీయాల్సినోడి కారు ముందు వెళ్తుంది, వెనకాల మా బాబాయ్ కారు వెళ్తుంది, మా తమ్ముడు కూర్చున్న కారు వెళ్తుంది, వెనకాల ఇంకా అన్ని కార్లు బ్యాక్ టు బ్యాక్ అనమాట. సో వీడు ఇలా వెళ్తుంటే ముందు నుంచి వీడియోలు తీయడము, సో వాటికి తగ్గట్టు పాటలు పెట్టుకొని పిల్లలు ఎంజాయ్ చేస్తూ వెళ్ళడము చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. వాడు యాపిల్ ఫోన్తో వీడియో తీస్తున్నాడు, నేనేం తక్కువ యాపిల్కి ధీటుగా ఫోన్లో నేను వీడియో తీస్తున్నాను నా ఫీలింగ్ అనమాట. సో క్లారిటీ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. నాకు తెలిసి కొత్త ఫోన్ కొన్నాక ఇది సెకండ్ వీడియోనో థర్డ్ వీడియోనో అనమాట. వీడు యూకే వెళ్ళే లోపు నేను ఫోన్ తెచ్చుకొని
ఆ ఫోన్లోనే ఇవన్నీ మూమెంట్స్ క్యాప్చర్ చేయడం అనేది నాకు కూడా అంత కొత్తగా అనిపించింది. ఈ 2025లో అసలు ఎన్ని కొత్త విషయాలు జరిగాయంటే అసలు ఇవన్నీ తీసి నేను కరెక్ట్‌గా ఏం జరిగింది అని చెప్పాలంటే నాకొక 2, 3 వీడియోలన్నా పడతాయి. నేను ఒక వీడియోలో ఎడిట్ చేసేంత చిన్న సంగతులైతే జరగలేదు. అందులో పెద్ద విషయం మా తమ్ముడిని మేము ఇలా సెండ్ ఆఫ్ చేయడం. మా తమ్ముడు హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేయడం అనమాట. సో, ఇక్కడ చూసారా వాడు వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసిన ప్రతిసారి నేను కూడా వీడియో తీస్తున్నా అనమాట. నాకింకా మా తమ్ముడు ఓవర్‌టేక్ చెయ్యి బావ, ఓవర్‌టేక్ చెయ్యి, నేను వీడియో తీసుకుంటా అని చెప్పేసి అస్సలు వదిలిపెట్టట్లేదు. మా అప్రోచ్ కూడా ఏ విషయానికి ఇంత ఎక్సైట్ అవ్వంది. ఈరోజు ఈ విషయంలో మాత్రం చాలా కొత్త విషయం తను కూడా నేర్చుకుంది, ఇన్‌స్పైర్ అయ్యింది. సో, ఏ కార్‌లో ఎవరెవరు ఎళ్తున్నారు, అందులో శశిమామ ఏ కార్‌లో ఉన్నాడు, గనుమామ ఏ కార్‌లో ఉన్నాడు, విగ్గు బాబాయ్ ఏ కార్‌లో ఉన్నాడు. సో, ఇవన్నీ చూసుకుంటూ అసలు ఎయిర్‌పోర్ట్ ఇంత దగ్గర అనిపించింది. కానీ మళ్ళీ మేము వచ్చేటప్పుడు అది ఎంత దూరమో మాకు అర్థమైంది. ఇక్కడ చూసారా ఏ కార్‌లో ఎవరెవరు ఉన్నారు. అసలు శశిమామ ఏ కార్‌లో ఉన్నాడు. శశిమామ కార్‌ని వెతుకుతూ చేజ్ చేస్తూ వెళ్తున్నాం అనిపించింది. ఈ జర్నీ మాత్రం అమేజింగ్ అంటే అమేజింగ్. ఇట్లా వెతుకులాటలోనే ఎయిర్‌పోర్ట్ అయితే వచ్చేసింది. అసలు ఈ మూమెంట్స్ ఇంకా నేను ఎన్నిసార్లు ఎలాంటి సందర్భాల్లో ఎయిర్‌పోర్ట్ చూడ్డానికొచ్చినా నాకైతే ఈ మూమెంటే గుర్తుంటది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని మా తమ్ముడిని అసలు ఎక్కడ సందు దొరికితే అక్కడ క్యాప్చర్ చేయాలి. మా బాబాయ్ ఓవర్‌టేక్ చేయొద్దంటున్నాడు. నేనేమో మా తమ్ముడిని వీడియో తీసుకోవాలి. ఓవర్‌టేక్ చెయ్యి బావ అంటున్నా. మా బాబాయ్ ఏమో పార్కింగ్‌కి ఇబ్బంది పడతారు. స్లోగా ఎళ్ళండి. నేను పార్కింగ్ ప్లేస్ చూపిస్తా అని చెప్పేసి నేనేమో లేదు బా ఒక్కసారి ఓవర్‌టేక్ చేయవా అని చెప్పేసి ఇక్కడ హనీ అండ్ టిల్లు వీళ్ళతో లాస్ట్ వెళ్ళే ముందు మంచిగా వీళ్ళతోనే హ్యాపీ టైం స్పెండ్ చేశాడు ఒక 1 వీక్. వీళ్ళకి మేనమామ ఎఫెక్షన్ అండ్ మేనమామతో చేయాల్సిన టైం స్పెండ్ చేయాల్సింది అంతా కరెక్ట్‌గా దొరికింది. సో, 1 వీక్ మార్నింగ్ టు ఈవినింగ్ వీళ్ళని ప్యాంపర్ చేస్తూ, బావని ప్యాంపర్ చేస్తూ, అక్కని ప్యాంపర్ చేస్తూ, ఒక తమ్ముడి బాధ్యత మొత్తం మావోడు ఫుల్‌ఫిల్ చేసుకుండు. దాని ఎఫెక్ట్ మా హనీ చాలా ఏడ్చింది వెళ్ళిపోయేటప్పుడు. ఒకవేళ వీళ్ళు ఇట్లా టైం స్పెండ్ చేసే మూమెంట్ ఒకవేళ రాకపోయుంటే, ఒకవేళ ఆ ఎఫెక్ట్ అంత స్ట్రాంగ్‌గా ఉండేది కాదేమో. కానీ అసలు ఎంత క్లోజ్‌నెస్ వాళ్ళని చక్కగా ప్యాంపర్ చేస్తూ, బావని ప్యాంపర్ చేస్తూ, అక్కని ప్యాంపర్ చేస్తూ, ప్రతి ఒక్కరిని మంచిగా హ్యాండిల్ చేస్తూ 1 వీక్ వాళ్ళతో ఉండి అసలు మేనమామ అంటే ఇంకా లైఫ్‌లో మర్చిపోలేని మెమరీస్ అన్నీ వాడు వాళ్ళకి ఇచ్చెళ్తున్నాడు కాబట్టి మా హనీ చాలా ఫీల్ అయింది. ఎందుకంటే చెప్పాను కదా! ఒకవేళ అలాంటి టైమ్ స్పెండ్ చేసేది కాకపోయుంటే అందరిలాగే ఉండేది. సో, అలా జర్నీ చేసి వచ్చాక 2 డేస్‌కే వీడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆ ఫీలింగ్ ఇంకా స్ట్రాంగ్ ఉంటది. మా మామయ్య అనే ఫీలింగ్ కదా! సో, అట్లా మా హనీ చాలా ఫీల్ అయింది. ఎందుకంటే మామయ్యని మళ్ళీ మిస్ అవుతాం కదా! ఇంకా మళ్ళీ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ ఇట్లా ఎంజాయ్ చేయమని మా అత్తమ్మలు వీళ్ళకి గూడా చాలా గుండె బరువు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉండగలుగుతున్నారో, ఎలా ఉండగలుగుతున్నారో, సో, వీళ్ళందరి స్ట్రాంగ్‌నెస్ పక్కన పెడితే, మా పిన్నిని వేరే లెవెల్. ఒకవేళ రేపు మా పిల్లలు ఎవరైనా మళ్ళీ ఇట్లా వేరే కంట్రీస్‌కెళ్ళి చదువుకోవాలి, ఏదైనా పని మీద అంటే నిజంగా నాకంత ధైర్యం లేదు అని అర్థమైపోయింది. ఏదో ఇప్పుడు బుడ్డది కాబట్టి తీసుకెళ్ళి ఆడ పడేసి వారం రోజులకోసారో, లేదంటే 15 డేస్‌కి ఒకసారో ఎళ్లి చూసొస్తున్నాం గానీ, ఇలాంటి సిట్యుయేషన్ ఒకటి నేను ఫేస్ చేయగలగాల్సొస్తే నిజంగా నాకంత స్ట్రాంగ్ కాదు. మా పిన్ని చాలా స్ట్రాంగ్. నేనక్కడ మా శశిని ఎంత మిస్ అవుతున్నానో, మా పిన్నిని చూసి అంత షాక్ అవుతున్నా. ఎంత స్ట్రాంగ్ ఉంది. చాలా బాధుండొచ్చు, చాలా ఉండొచ్చు. కానీ అసలు కనపడకుండా కవర్ చేసుకొని ఇంత స్ట్రాంగ్‌గా ఉండడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. నేనైతే ఏడ్చి ఆ కన్నీటి సముద్రంలో ఈత కొట్టడానికి రాక మునిగి చచ్చేదాన్ని. కానీ గ్రేట్. మా చిన్నమ్మని అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. ఎందుకంటే అట్లా బ్యాక్ అయిపోతూ మేమే ఆలోచిస్తున్నాం 100 ఆలోచనలు. వీడు ఫ్లైట్ దిగగానే ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీలో. వాడు కరెక్ట్ ఫ్లైట్‌కెళ్తాడు. అక్కడి నుంచి ఎవరు తీసుకెళ్తారు? రూమ్‌లో ఎలా ఉంటాడు? వాడు ఎలా తింటాడు? అస్సలు మా శశి ఫుడ్ తినే రకం కాదు. చాలా తక్కువ. ఈజీగా ఒక టైం ఫుడ్ స్కిప్ చేయగలుగుతాడు. సో, అట్లాంటి టైంలో బ్రతిమలాడి తినిపించాల్సింది ఇప్పుడు ఎవ్వరు ఉండరు. ఎలా తింటాడని నేను, మా అక్క మాట్లాడుకోవడమే సరిపోతుంది. అసలు అదే మాట్లాడుకుంటూ
అసలున్నాము. కానీ ఒక అమ్మ అన్నీ డైరెక్ట్‌గా చూస్తుంటది. వాళ్ళు తినరు. బ్రతిమలాడి పెడతది. అట్లాంటిది ఇప్పుడు అక్కడ బ్రతిమలాడడానికే ఎవ్వరుండరు. సో, ఎట్లా అని ఇన్ని నంబర్ ఆఫ్ డౌట్స్ మా మైండ్‌లో మెదులుతానే ఉన్నాయి. కానీ ఒక మదర్‌గా ఇలాంటి ఏ కండిషన్‌లో ఉన్న కొడుకుని, తిండే తినని కొడుకుని ఇట్లా పంపించేస్తూ అసలు ఇంత ధైర్యంగా ఉండగలుగుతుందంటే నిజంగా గ్రేట్ అనమాట. సో, ఇక్కడ ఇంక నా విషయానికొస్తే ఎయిర్‌పోర్ట్ చూడడం ఫస్ట్ టైం. మా అమ్మ కూడా ఫస్ట్ టైమో కాదో అడగడం మర్చిపోయినా. మా ప్రోచు ఫస్ట్ టైం. ఈ ఎయిర్‌పోర్ట్ జర్నీలో నా కూతురు ఉంది కాబట్టి నేను ఇంకా ఈ మూమెంట్స్‌ని ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేయగలుగుతున్నా. ఎందుకో నాకు నా లైఫ్‌లో చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవి నా కూతురు నా దగ్గర ఉండడము. ఎందుకంటే నా కూతురు నా దగ్గర లేకపోతే నేను ఒక రకమైన ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతా. సో, నేను ఇంకా నా కూతుర్ని కేర్ చేసే ఏజ్‌లోనే ఉంది. కానీ కాదు, అది నన్ను చాలా ప్యాంపర్ చేస్తది నాకు తెలవకుండానే. సో, నేను కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన మూమెంట్ ఏదన్నా ఉంది అంటే నా కూతురు నా దగ్గర ఉంటే చాలు. నేను చాలా కాన్ఫిడెంట్ అయిపోతా. అండ్ చాలా కంఫర్ట్ కూడా ఉంటా. సో, వర్ధిల్ గురించి తర్వాత ఆలోచిస్తా. ఎందుకంటే వర్ధిల్‌ని సేఫ్‌గా పెట్టేస్తే నేను ఎలాంటి స్టెప్ అయినా తీసుకుంటా కాబట్టి నేను వర్ధిల్ సేఫ్‌గానే ఉన్నాడు అని నేను బిలీవ్ చేస్తా. సో, నా కూతురుంది. సో, నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాక ఫస్ట్ ఈ వీడియోసే నాకు చాలా సాటిస్ఫై అనిపించినాయి. ఎందుకంటే నేను ఈ మూమెంట్స్‌ని చాలా ఎంజాయ్ చేశాను. అసలు ఇక్కడి నుంచి వీళ్ళు ఇలా వెళ్తున్నారు అమెరికా వాళ్ళంట. అసలు వీళ్ళని కూడా నేను చూడట్లేదు. నా కూతురే చూయించి వీడియో తీ మమ్మీ వీడియో తీ అని. నిజంగా వాళ్ళు అమెరికన్స్ అంట. ఎంత హైట్ ఉన్నారు. నాకంటే హైట్ ఉన్నారు. నాకంటే లావుగా కనబడుతున్నారు. సో, ఇక్కడ ఇంకా నా కూతురు. సో, ఇక్కడ ఇలా ఉండడము. నేను చూసారా నేను మిస్ అవుతా అని నా చీర కొంగుని పట్టుకొని ఎళ్తుంది. ఎవరో నన్ను లాగుతున్నాను అనుకుంటున్నా కాదు. నేను మిస్ అయిపోతానంట అక్కడ. అసలు ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ చూసినా మా వాళ్ళే ఉన్నారు. నేను ఎలా మిస్ అవుతా అనుకుందో అది నాకు తెలియకుండానే నన్ను కేరింగ్ చేస్తదనమాట. సో, అట్లా ఈ ట్రిప్ నా కూతురుంది. ప్లస్ నేను వీడియోస్ తీసుకుంటూ గూడా ఎక్కడ నా మూమెంట్స్‌ని నేను మిస్ అవ్వకుండా మా తమ్ముడిని చూడడం మిస్ అవ్వలేదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ నేను ఎంజాయ్ చేస్తూ వచ్చాననమాట. మా హనీ పాపం నిజంగా మామయ్యని ఎంత మిస్ అయిందో నాకసలు అనిపించింది. ఎందుకంటే ఈ 1 వీక్ బాండింగ్ క్రియేట్ కాకపోయుంటే మేబీ ఇంత ఉంటది. కానీ ఇంత ఎఫెక్ట్ ఉండదు కదా! సో, నేనైతే ఇంక ఏడ్చేసి చచ్చేదాన్నేమో. ఇంక అక్కడికి అది కొంచెం స్ట్రాంగ్ అయింది కాబట్టి ఫైనలీ మా ఫ్యామిలీ పిక్ అనమాట. ఇంకా మా శశి వాళ్ళ ఫ్రెండ్స్, మా హర్ష వాళ్ళ ఫ్రెండ్స్ ఇందులో లేరు. కానీ ఇదంతా మా హోల్ ఫ్యామిలీ అనమాట. మేము మా తమ్ముడిని సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చేసామనమాట. ఫైనలీ బాయ్. ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం. అసలు వెళ్ళిపోతుంటే ఇంకొక వీడియో ఇంకొకటి అని క్యాప్చర్ చేసుకోవాలని అసలు ఇక్కడ మా పిన్ని, మా బాబాయ్, మా తమ్ముళ్ళు. సో, ఇది వీళ్ళ ఫ్యామిలీ, యాక్చువల్ ఫ్యామిలీ. సో, మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా తమ్ముడు, మా చెల్లి, మా పిన్ని. సో, ఇక్కడ ఎన్ని ఫోటోస్ తీసుకున్నా సరిపోవట్లేదు. ఎన్ని ఫోటోస్ తీసుకున్నా, ఎన్ని వీడియోస్ తీసుకున్నా సరిపోవట్లేదు. ఏదో చెప్పాలి. ఏం చెప్పలేము. హ్యాపీ జర్నీ. ఆల్ ది బెస్ట్ తప్ప. సో, మా బాబాయ్ ఫైనలీ పిక్ అనమాట. ఎంత కష్టపడి ఉంటారో ఈ ఫైనలీ ఇక్కడి దాకా చేరడానికి. ఈ కష్టాలన్నిటికీ ఇదొక ఫుల్ స్టాప్ అనమాట. కాదు సక్సెస్‌కి స్టార్టింగ్ అనమాట. సో, ఫైనలీ ఇంకా ఇక్కడ లగేజ్ ఇంకా తీసుకొని వెళ్ళాల్సిన టైం అయింది. వెళ్ళాల్సిన టైం కంటే చాలా లేట్ అయింది. మా నాన్న అదే వచ్చి చెప్తున్నాడు, లేట్ అయింది నువ్వు కంగారు పడతావని. సో, ఫైనలీ మా తమ్ముడైతే బాయ్. ఎన్ని బాయ్స్ అనమాట. ఎన్ని చెప్తున్నామో అసలు. ఇంకా అవన్నీ చూస్తూ ఉండాలి అని. ఎక్కువ ఫోన్‌లో మాట్లాడుకోము. దగ్గరున్నా ఎక్కువ కలుసుకోము. కాకపోతే వాడు మన సరౌండింగ్స్‌లో మన అమ్మ వాళ్ళతో, మన పిన్ని వాళ్ళతో, మన బాబాయ్ వాళ్ళతో ఉన్నాడని ఒక ధీమా. ఇక్కడ చూడు మా బుడ్డది మా అమ్మ ఎనకాల పోతదంట. సో, మళ్ళీ వద్దు ఇంక ఇటు వచ్చేసేయి అని. ఇంకా ఈ మూమెంట్ చాలా పెయిన్‌ఫుల్. ఎందుకంటే అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసి గబగబా బయటికి చెప్పే పిల్లలెళ్తే ఇంత ఫీల్ అనిపియదు. ఇదే మా హర్షగాడెళ్తే అస్సలు ఫీల్ అవ్వము. వాడిని లాస్ట్ స్టెప్ వరకు వాడికి ఎక్కిరిస్తూ, కౌంటర్‌లేస్తూ బాయ్ అని చెప్తాము. మా శశి అలా కాదు. ఎవ్వరిని నొప్పించొద్దు. ఎవ్వరిని హర్ట్ చేయొద్దు. సునాయాసంగా అందరి మనోభావాల్ని రెస్పెక్ట్ చేయాలి అనే టైపు. అదే మా హర్ష వెళ్ళుంటే వాడు ఎవ్వడేమైతేనేమనే
టైప్ అనమాట. సో, అందుకని వీడు వెళ్తుంటే కొంచెం ఆ ఫీలింగ్ వస్తది. ఇంటికి పెద్దోడు కాబట్టి మమ్మల్ని కేరింగ్‌గా చూసుకోవాల్సిన బాధ్యత వీడి మీద ఎక్కువ ఉంది కాబట్టి వీడు వెళ్ళిపోతుంటే అలా అనిపిస్తది. నేను అది పడిపోతే పాస్‌పోర్ట్ పడిపోయిందేమో అనుకున్నా. కానీ మాస్క్ ఎంత గట్టిగా అరిచానంటే ఎయిర్‌పోర్ట్ మొత్తం అనిపించేలాగా. సో, ఫైనల్లీ అది మాస్క్ అనమాట. ఇంకా మా శశి అయితే వెళ్ళిపోయాడు. ఆల్ ది బెస్ట్ నాన్న. మళ్ళీ సక్సెస్ అయ్యి నువ్వు తిరిగొస్తావు. సో, అట్లా మావోడి జర్నీ. ఇంకా మావోడు వెళ్ళిపోయాక మా అప్రోచ్‌కి అసలు ఆత్రం ఆగట్లేదు. ఇంకా మావయ్య ఎక్కడ కనపడుతుంది. పంజాబీ వాళ్ళ నేమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయంట. ఆయన పేరు కనుక్కుంటుంది నోరు తిరగడానికి. దానికి ఇంకా కూడా అర్థం కాలేదు. ఇక్కడ ఇంకా మావయ్య కోసం గిలగిలలాడిపోతుంది. నేనెళ్ళి కలిసొస్తా అంటది. నేను వాళ్ళని బ్రతిమలాడి ఎళ్తా అంటది. కానీ ఎయిర్‌పోర్ట్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి కాబట్టి, లేదు నీకు వీసా ఉందా? పాస్‌పోర్ట్ ఉందా? అని పాపం ఆయన చాలా సెన్సిటివ్‌గా సుకుమారంగా చెప్పి పంపించిండు. ఎయిర్‌పోర్ట్‌లోకెళ్ళాలంటే వీసా ఉండాలంట మమ్మీ అని మా పాప డల్‌గా వచ్చి చెప్తుంది. పాపం దాని బాధ ఎగలేక ఆయన మీ మామయ్య ఎవరో చూపెట్టు నేను ఇటు పిలుస్తా ఇక్కడొచ్చి మాట్లాడతాడు. అప్పుడు నువ్వు చెప్పి ఎళ్ళొచ్చు అని చెప్పి ఇంకేదో ఒకటి ఇంకా కవర్ చేసిండు. అయ్యో! నేను ఎళ్ళలేకపోయినా కదా! అని చెప్పి మా అప్రోచు డల్‌గా డీలాగా వచ్చి ఏదో అయితే చెప్పేస్తుంది. సో, అదనమాట ఈ జర్నీ. సో, ఫైనల్లీ ఇంకా చాలా ఇయర్స్ తర్వాత నైట్ అంతా అసలు కళ్ళు మూయకుండా బాడీని బెడ్ పైన వాల్చకుండా కూర్చునే రోజు ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా నేను మా అక్క కూర్చొని కాఫీ తాగాము. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.